శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సభ్యులతో హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటైంది. నల్లమలలో ఇటీవల ఆడపులి అనుమానాస్పద మృతిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. పులులు, వాటి ఆవాసాల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, ముప్పుల అంచనా, నివారణ చర్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశించారు. ఇక నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో పులుల సంరక్షణ నిర్వహణ చర్యలను సమీక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 5 సభ్యులతో హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కమిటీ ఏర్పాటైంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి ఈ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? పులుల రక్షణ కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నిన్న నల్లమల అటవీ ప్రాంతం ఆడపులి ఘటన నమోదు జరిగింది. దానిపైన తీసుకునే విధంగా సిద్ధం చేయడం జరిగింది. పులుల సంరక్షణకై పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రత్యేకంగా హైపవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నల్లమలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టైగర్ రిజర్వ్ మీద పూర్తిగా అధ్యయనం చేసి పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశం చేయడం జరిగింది. ఇటు శ్రీశైలం అటు నల్లమల అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పులుల సంరక్షణకు సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్య తీసుకోవడము, భద్రతా ఏర్పాటు చేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం 15 రోజుల్లోపు ఇప్పటి వరకు ఎటువంటి ఏం జరిగింది, ఏంటి, పులులు ఎందుకు మృతి అనే విషయాలపై తప్పనిసరిగా తమకు నివేదిక ప్రభుత్వానికి నివేదిక కావాలంటూ కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 5 కమిటీ సభ్యులతోటి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పులుల సంరక్షణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి లైన్లు ఏర్పాటు చేయాలి, ఏంటి అనే విషయాలపై కూడా క్లారిటీ ఇవ్వాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే గడిచిన 6 నెలల్లో ఇది 3వ పులిగా, అంటే గత 6 నెలలు 3 పులులు మృతి చెందింది. నిన్న ఆడపులి అంటే నల్లమల ఫారెస్ట్ లో ఆడపులి ఒకటి మృతి చెందినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం దానిపై ఏర్పాటు చేయటము, అలానే పులుల సంరక్షణకు ప్రభుత్వం ఎటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆ పులి విషయానికి సంబంధించినట్లయితే కనుక ద్వారా జరిగిందా లేదా ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించడం జరిగింది. థాంక్యూ శ్రీనివాస్.